మీరు రైతులే కాదు, నిజమైన రైతులు ధర్నా చెయ్యరు. ఎమ్మెల్యే వెడమబొజ్జు వివాదాస్పద వ్యాఖ్యలు ఉరికిచ్చిరు. నిన్న వడ్లు కొంటలేరేంది సారు అంటే వడ్లు కొంటలేరు అని ధర్నా చేస్తే ఆ ధర్నా చేసినందుకు మీరు ధర్నాలు చేసేటోళ్ళు రైతులే గారు అని చెప్పేసి ఆడబోయి మాట్లాడితే ఖానాపూర్ సొంత నియోజకవర్గంలో వెడమబొజ్జును ఉరికిచ్చిరు. కాంగ్రెస్ ఎమ్మెల్యేను ఉరికిచ్చినంత పనిచేసిండ్రు. ఆ వీడియోలు ఉన్నాయి, మీకు నేను చూపెడతాను. రైట్, వెడమబొజ్జు మీద తిరుగుబాటు చూడురు ఒకసారి. రైడ్ మొత్తం మీద ఉరికిచ్చినంత పని చేసిరుల్లా. ఇట్లా ఉరికిచ్చిరు. నిన్న ఏమన్నాడట, వాళ్ళ ధర్నా వాళ్ళు చేస్తాండ్రు, రైతుల ధాన్యం కొంటలేరు అని చెప్పేసి ధర్నా. మొన్న కూడా ఒక కాంగ్రెస్ నాయకుడు వాళ్ళు ధర్నా చేస్తూ ఉంటే ఏం తక్కువైంది మీకు, మొన్న చూపెట్టినా కదా వీడియో, ఏం తక్కువైంది మీకు, ఏం తక్కువైందని ఇట్లా చేస్తారని చెప్పేసి మర్రబడే వరకు వాళ్ళు ఊకున్నారా? రైతులు బాగా ఎగిరిండు. వాళ్ళు ఓ మడత పెట్టే వరకు ఎగిరిండు. ఇప్పుడు ఖానాపూర్ డైరెక్ట్ ఎమ్మెల్యేనే మీరు రైతులు గారు అని మాట్లాడే వరకు వాళ్ళకి శిర్రుమన్నది. రైతుల ధాన్యం ఎక్కడ కూడా ఏ ప్రాంతాలలో కూడా 100% ఇంతవరకు కొనలే. మళ్ళీ ఇప్పుడు కల్లాలు వేసుకునే టైం స్టార్ట్ అయింది, పంట వేసుకునే టైం స్టార్ట్ అయింది, దుక్కిలు మొత్తం సాపేసుకొని పంట వేసుకునే టైం స్టార్ట్ అయింది. కానీ రైతుల ధాన్యం అయితే ఇంకా కొనలే. 15 రోజులు 20 రోజులైనా ఆ ధాన్యం కొన్న పాపాన పోతలేరు. వాళ్ళు ధర్నాలు చేసుకుంటా ఉన్నారు. ధర్నాలు చేసుకునేటోళ్ళని అసలు మీరు రైతులా కారా అని చెప్పేసి మాట్లాడితే వాళ్ళు ఊకుంటారా? వాళ్ళు ఊకోలే. మొత్తం మీద బగ్గుమన్న రైతులు ఎమ్మెల్యేతో వాగ్వాదం. ఎమ్మెల్యేను కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లి సమస్యలను చూపించిన రైతులు. నిర్మల్ జిల్లా నచ్చని ఎల్లాపూర్లో ఘటన అని చెప్పేసి ఖానాపూర్ నియోజకవర్గం, వెడమబొజ్జు నియోజకవర్గం, ఆయన సొంత నియోజకవర్గంలోనే ఇట్లా నిరసన సెగ. ఒక్క వెడమబొజ్జుకు కాదు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు తిరిగినా ప్రజాక్షేత్రంలో, ఎవ్వరు అయినా ప్రజాక్షేత్రంలోకి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ఎందుకు ఎదుర్కోక తప్పదు అంటే తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు జనాలు. తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు జనాలు. తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు జనాలు. ఈ సిచ్యువేషన్, ఈ పరిస్థితులు ఇక్కడ చూస్తూ ఉన్నాం మనం.